అందరికీ నమస్కారం అండి. ఈ బైబిల్‌లో యేసుక్రీస్తు ఒక తండ్రి లేనివాడిగా గుర్తించబడ్డాడు. చూడండి, యేసుక్రీస్తు తండ్రి ఎవరని సహజంగా క్రైస్తవ సోదరులకు అడిగితే, ఒకరంటారు దావీదు కుమారుడు అని ఒకరంటాడు. మళ్ళొకరంటారు అబ్రహాము కుమారుడు అంటారు. మళ్ళొకరంటారు యెహోవా దేవుడు యేసుక్రీస్తు తండ్రి అని మళ్ళొకరంటారు. ఇలా రకరకాలుగా ఆయనని వాళ్ళ తండ్రి పేరు ఉచ్చరిస్తారు. అలా ఎట్లయితదండి? అట్లెట్లయితదండి? చూడండి, తండ్రి యేసుక్రీస్తుకు తండ్రి ఎవరో ఎవ్వరికీ తెలవది. ఎవరికి తెలుసు? మెయిన్ అంటే మరియమ్మకే తెలుసు. ఆమె ఎలా గర్భవతి అయిందో, ఆయన తండ్రి ఎవరో ఆ ఒక మరియమ్మనే ఆ యేసుక్రీస్తుకు చెప్పి ఉండలే. బహుశా ఈ మరియమ్మ యేసుక్రీస్తుకు సొంత తండ్రిని చూపించలేదు. ఆమె ఎలా గర్భవతి అయిందో ఏమి చూపించలేదు. ఆయమకు మరియమ్మకు 7 మంది సంతానం కలిగిండ్రు. 7గురు సంతానము. ఇంకా సోదరులు, సోదరులు అందరూ కలిసి ఉండేవారు. అందుట్లో ఈయనని యేసుక్రీస్తుని ఎవ్వరు చేర్చుకునేవారు కాదు. యేసుక్రీస్తుని దగ్గర పిలుచుకునేటోళ్ళు కూడా కాదు. ఏమంటారు? అరే, నువ్వు నిజంగా దేవుని కుమారుడవైతే నీ తండ్రి ఎవరు అని అడిగితే చెప్పలేడు. ఏమంటాడు? నీ తండ్రియు మా తండ్రియు ఒక్కటే అని అంటాడు. అందరికి అంటాడు. ఎవరికి అడిగితే కూడా, ఎవరైనా నీ పేరేమిది అంటానంటే, నా పేరు యేసు అని చెప్పుకుంటాడు. కానీ మీ నాయన పేరు ఏమంటానంటే చెప్పుకోలేడు. ఎందుకంటే వాళ్ళ తండ్రికి పుట్టినవాడు, వాళ్ళ తండ్రి శరీరకంగా ఏసేపు అని ఉంటది కదా, ఆ ఏసేపుకి పుట్టినవాడు కాదు. కాబట్టి ఏసేపు నా తండ్రి అని చెప్పుకోలేడు. ఎందుకంటే ఏసేపు నా తండ్రి అంటే ఏసేపు అతన్ని గద్దిస్తాడు. ఏంట్రా నా పేరు ఎందుకు చెప్తున్నాడు, నేను నీ తండ్రిని కాదు కదా అని అంటాడు. సహజంగా ఒక స్త్రీ కానుపోవాలంటే భర్త ఉంటేనే గాని ఆమె పిల్లని జన్మిస్తుంది. కానీ ఈమె ఏం చేసిందంటే సొంతంగా తన క్రియేట్ చేసుకుంది సపునమందు. చూడండి, ఎంతో మంది సాక్షులు ఉండాలి. ఒక సంఘటన చెప్పాలంటే సాక్షులు ఉండాలి. నేను చెప్పినంటే నా మాటలు కరెక్ట్గా ఉండయా లేదా అని గుర్తించనీకే మీకు సాక్ష్యం కావాలి కదండి. అట్లనే ఈ మరియమ్మ చెప్తుందంటే ఆమెకి ఏం రుజువు ఉంది? ఆమె సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు కదా. ఒక ఆడేమ్మ తన తప్పుని కప్పుపుంచుకోవడానికే, తను చేసిన అక్రమాన్ని కప్పుపుంచడానికే ఎంతో అద్భుతమైన ఆడొచ్చు కదా. చూడండి, అక్కడ చాలా జనాలు ఉండరు. అంటే ఆరా మేము చూసినాంరా బాబు, నిజంగా దేవదూత వచ్చిండే ఆమెకు చెప్పి అని అంటే నమ్మొచ్చు. ఆమె సొంతంగా తన ప్రాణం దక్కించుకోవడానికి ఏసేపుతో వచ్చి చూడండి, ఆ వచనాలు ఎట్లా ఉంటాయో నేను చదివి వినిపిస్తా చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి. యేసు క్రీస్తు జననం ఎట్లనగా, చూడండి, మత్తయి సువార్తికుడు రాస్తున్నాడు. ఏమంటున్నాడు? యేసు క్రీస్తు జననం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానము చెయ్యబడిన తర్వాత, చూడండి, ప్రదానము చెయ్యబడిన తర్వాతనంట. ప్రధానంకి ముందు అన్న గర్భవతి కావాలి కదండి, అయ్యలేదు. ప్రదానము చెయ్యబడిన తర్వాత అయిందంట ఆమె గర్భవతి. తర్వాత వారు ఏకము కాక మునుపు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. చూడండి, వారిద్దరికి ప్రదానం చేశారు, అప్పుడు గర్భవతిగా లేదు. ప్రదానము చేయబడిన తర్వాత, ప్రదానం ఎప్పుడైతే చేశారు కదా ఆ తర్వాత ఆమె గర్భవతి అయిందంట. దయచేసి లాజికల్గా ఆలోచించండి. ఆమెని మాట కథ చేస్తారు కదా, ఈ యేసేపుకు మరియమ్మకు ఇద్దరికి పెళ్లి చేయాలని వాళ్ళు పోయినప్పుడు అప్పుడు చెప్పదాయమా, ఏమండి నేను గర్భవతిగా ఉన్నాను, దేవదూత వచ్చి నన్ను గర్భం చేసింది, పరిశుద్ధాత్మ వచ్చి నన్ను గర్భం చేసింది, మరి మీరు ఓకేనా, నేను గర్భవతిగా ఉండాను, నన్ను వివాహం చేసుకోవచ్చా, నువ్వు చేసుకుంటావా అని ధైర్యంగా చెప్పాలి కదా. ఆమె దాచేసింది. ఏమని దాచేసింది? నేను గర్భవతిగా ఉండా అంటని చెప్పలేదు. ప్రధానం అయిన తర్వాత వాళ్ళు ఏకం కాక మునుపు గర్భవతి అయిందంట ఆమె. అప్పుడు చెప్పింది. చూడండి, మన ఇద్దరికి ప్రధానమైన మాట సంగతే కానీ నాకు గర్భవతిగా ఉండా నేను అని చెప్తుంది. చూడండి, ఈ మాట విన్న వెంటనే ఈ యేసేపు ఏమవుతుందంటే ఓ ఒళ్ళు గొగ్గురు పొడిచి
అరే ఇంతకు ముందు నాకు చెప్పి ఉంటే నిన్ను ప్రదానం చేసుకునేవాడిని కదా, నీ దగ్గర అసలు ఉండటమే కాదు కదా అంటున్నాని. బహుశా ఏసేపు మరియమ్మకు అని ఉంటుండొచ్చు. సో ఆ కాలంలో అట్లయితే ఈ మరియమ్మ రిక్వెస్ట్ చేసి ఉండొచ్చు, నా కోసమే నువ్వు అలా అనకు, నీగిన నన్ను పెళ్లి చేసుకోకపోతే నన్ను రాళ్ళ తీసుకొని కొట్టి చంపేస్తారు ఈ జనము, కాబట్టి దయచేసి నీ పెళ్లికి ఒప్పుకో అని చెప్పిండొచ్చు. చూడండి అలా జరిగింటాయి. ఎట్లా అంటే కుటుంబ సభ్యులు ఆయనన్ని చేర్చుకుంటలేరు. మత్తయి సువార్త, మార్కు సువార్త 3వ అధ్యాయం 20వ వచనంలో ఆయన ఆకలి కొని ఇంటికి పోతాడు. ఇంటికాడ ఏమైనా ఉందేమంటున్నాని వెళ్ళినప్పుడు సో జనులందరూ గుంపులు కూడి ఆయనను పట్టుకోవడానికి వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యేసుక్రీస్తుకు మతి చెల్లించింది కాబట్టి ఈయనని పట్టుకుని పోతారు. అప్పుడు యేసుక్రీస్తు తప్పించుకొని అక్కడి నుండి పారిపోతాడు. సో సొంతంగా వాళ్ళ కుటుంబమే అతనికి మద్దతు చేసలేరు, సహకరించలేరు. ఆయన ఒకప్పుడు మీటింగ్ జరుగుతూ ఉంటుంది. మీటింగ్ జరిగేటప్పుడు సో వాళ్ళ తండ్రి, సోదరులు, తల్లి కలిసి వస్తారు. అప్పుడేమంటాడు, మీ అమ్మ వచ్చి బయట ఇలా పడ్డది అని అంటున్నాను యేసుక్రీస్తుకు అడిగితే, యేసుక్రీస్తు ఏమంటాడు, ఎవరు నా తండ్రి, ఎవరు నా తల్లి? వాళ్ళు నా తండ్రి కాదు, నా తల్లి కాదు. ఎందుకంటే నా తండ్రిని చూపించలేరు అంటున్నాని వాళ్ళకి అంటారు, ఇక్కడ నిలిచి ఉన్న మీరే నా తల్లిదండ్రులు అని చెప్తాడు. దయచేసి ఆలోచించండి, ఇంతగానము కాంట్రవర్షన్గా మిస్ అయిన ఈ బైబిల్లో మరి మన దేశానికి వచ్చి మన భారతదేశంలో ఇల్లు తిరిగి గ్రామాలు తిరిగి ప్రకటిస్తుంటారు. సో చూడండి, ఒక వ్యక్తి గర్భముగా కావాలంటే, ఒక మహిళ గర్భం కావాలంటే భర్త అవసరము. సో యేసుక్రీస్తుకు తండ్రి ఎవరని చెప్తే ఎవరు చెప్పగలరు? ఒకవేళ ఈ వీడియో చూస్తున్న ఎవరైనా మీరు చెప్పాలనుకుంటే రైట్ ఆన్సర్ చెప్పండి. ఎందుకంటే యెహోవా అన్న పేరు బైబిల్ ఎక్కడ కూడా కొత్త నిబంధనలో లేకుంటది. కొత్త నిబంధనకు పాత నిబంధనకు అస్సలు పొత్తే కుదరదు. ఎలా కుదరదంటే ఈ పాత నిబంధన రాసుకునేటప్పుడు వీళ్ళు ఏం చేశారంటే యూదులు వీళ్ళొక పాత నిబంధనని తీసుకొని వీళ్ళకి ఇష్టం వచ్చినట్లు అక్కడ క్రియేట్ చేసుకున్నారు. అలా క్రియేట్ చేసేటప్పుడు అక్కడ కొత్త నిబంధన పాత నిబంధన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా దేవుని వచనం ఒకటి కూడా మీ బైబిల్లో కనబడరాదు అని చెప్పారు. కాబట్టి ఇది మా సెపరేట్గా ఎట్లా అంటే యేసు అనే పదము పాత నిబంధనలో లేకుంటది, యెహోవా అనే పదము కొత్త నిబంధన లేకుంటది. ఈ ఒకటే బైబిల్ కానీ 2 బైబిల్గా అంటారు. కొత్త నిబంధన ఒకటి, పాత నిబంధన ఒకటి. ఇప్పుడు చూడండి, యూదుల గ్రంథంలో చూస్తే అక్కడ పాత నిబంధన కొత్త నిబంధన అటాచ్గా లేకుంటాయి. వాళ్ళ పాత నిబంధన సపరేట్గా ఉంటుంది, దానికి దీనికి సంబంధం లేదు. చూడండి, ఇంత కాంట్రవర్షన్గా మిస్ అయి ఉన్న ఈ బైబిల్లో మనమేమి తప్పి పట్టించాలని కాదండి, ఎవరిని తప్పి బాట పట్టించి క్రైస్తవులంతా మత మార్పిడి చేస్తున్నారు. కాబట్టి చాలా మత మార్పిడి చేస్తున్నారు క్రైస్తవులు హిందూ సోదరుల దగ్గర వచ్చి. సో హిందూ సోదరులను రక్షించుకోవాలనే ఉద్దేశంతో తప్ప మరి క్రైస్తవులకు వ్యతిరేకంగా కాదండి, క్రైస్తవులకు విరోధంగా కాదు, బైబిల్ విరుద్ధంగా కాదు. ఎవరి సువార్త వాళ్ళు చేసుకోండి, కానీ హిందూ సోదరులకు సువార్త చెప్పకండి. అనవసరంగా మీరు మోసపోయారు కాబట్టి సాటి వ్యక్తిని కూడా మోసపోరదా అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. సో మీకేమైనా డౌట్ కానీ సందేహాలు ఉంటే మీరు కమెంట్ చేసి చెప్పండి. సో మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్, వందే మాతరం.